ఇటు తొలి దశ పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలతో పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. పలు జిల్లాల్లో తృణమూల్, బీజేపీ, ఏజేయూపీ కార్యకర్తల మధ్య దాడులు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దక్షిణ దినాజ్పూర్ జిల్లాలోని కుమార్గంజ్లో బీజేపీ అభ్యర్థి సువేందు శేఖర్ను టీఎంసీ శ్రేణులు తరిమి కొట్టాయి. పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఆయన్ను గుంపు వెంటాడింది. వారి నుంచి తప్పించుకునేందుకు సువేందు శేఖర్ పొలాల్లోంచి పరుగులు తీయవలసి వచ్చింది. హై వోల్టేజ్తో జరిగిన ఎన్నికల ప్రచారం చూసాం. ప్రస్తుతం పోలింగ్ రోజున చోటు చేసుకుంటున్న ఘర్షణ వాతావరణం మన విజువల్స్లో కనిపిస్తున్నాయి. సౌత్ దినాజ్పూర్ వెస్ట్ బెంగాల్లోని అభ్యర్థిపై ఏ రకంగా దాడులు చేస్తున్నారో చూస్తున్నాం. తొలి దశ పోలింగ్ వేళ హింసాత్మక ఘటనతో పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. పలు జిల్లాల్లో తృణమూల్, బీజేపీ, ఏజేయూపీ కార్యకర్తల మధ్య దాడులు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దక్షిణ దినాజ్పూర్ జిల్లాలోని కుమార్గంజ్లో బీజేపీ అభ్యర్థి సువేందు శేఖర్ను టీఎంసీ శ్రేణులు తరిమి కొట్టాయి. పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఆయన్ను గుంపు వెంటాడింది. వారి నుంచి తప్పించుకునేందుకు సువేందు శేఖర్ పొలాల నుంచి పరుగులు తీశారు. ఆయనకి సెక్యూరిటీగా ఉన్న పోలీసును సైతం తోసేస్తూ ఏ రకంగా వెంటాడి దాడులకు పాల్పడుతున్నారో మనకు కనిపిస్తోంది.